అందరికీ జై హింద్. బంగ్లాదేశ్లో మరొక సంచలన హత్య. అమృత్ మండాల్ అనే హిందూని అక్రమంగా చంపేశారు. చంపేసిన తర్వాత ఏమంటున్నారు, ఆయన ఒక ఎక్స్టార్షనిస్ట్, కావాలని చెప్పి ప్రెషర్ పెట్టి మా దగ్గర డబ్బులు లాక్కుంటున్నాడని చెప్పి ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేశారు. యాక్చువల్లీ బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే, అక్కడ హిందువులను టార్గెట్ చేస్తే వీళ్ళందరూ భయపడి భారతదేశానికి పారిపోతారు. ఒక ప్రెషర్ టాక్టిక్స్ లాగా దీన్ని వాడుతుంది. సో ఖచ్చితంగా మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైపోయింది. మన భారతదేశానికి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇంటర్నల్ అఫైర్స్లో భారత ప్రభుత్వం ఎటువంటి పాత్ర లేదు. ఏ పొలిటికల్ లీడర్ని చంపడంలో భారత్ పాత్ర లేదు, అక్కడ ఎటువంటి అల్లర్లు సృష్టించడంలో భారత పాత్ర లేదు. కానీ బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్కి దగ్గరైంది కాబట్టి పాకిస్తాన్ దగ్గర నుంచి ఒక లెసన్ నేర్చుకుంది. ఏంటంటే, మన దేశంలో ఎకానమీ మంచిగా నడవకపోయినా, మన పొలిటీషియన్ ఎవరైనా చంపేసినా సరే, ఇంకేదైనా ఇంటర్నల్ అన్రెస్ట్ అయినా సరే భారత్ మీద బ్లేమ్ వేసేస్తే మన యూత్, మన దేశం యొక్క అటెన్షన్ని భారత్ వైపుకు మళ్ళేయొచ్చు అన్న విద్య మాత్రం వీళ్ళు పాకిస్తాన్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఖాలిదా జియా, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఒక లీడర్ అన్నమాట. ఇప్పుడు తన కొడుకు తారిక్ రెహమాన్ లండన్ నుంచి తిరిగి వచ్చేసాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ తారిక్ రెహమాన్ 2007లోనే ఈయనని ఎగ్జైల్ చేసేసారు బంగ్లాదేశ్ నుంచి. ఈయన బంగ్లాదేశ్ వదిలి పారిపోయాడు. ఎందుకంటే ఈయన మీద అప్పట్లో కేర్ టేకర్ గవర్నమెంట్ మనీ లాండరింగ్ కేసెస్, మనీ ఎంబెజిల్మెంట్ కేసెస్, అంటే అక్రమంగా ఆస్తులు ఉండడం, ఇవన్నీ ఆరోపణలు ఆయన మీద పెట్టిందనమాట. ఇవన్నిటినీ ఆయన ఎస్కేప్ అవుతూ లండన్కి పారిపోయాడు. ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడు కాబట్టి ఈయన తిరిగి వస్తున్నాడు. ఈయన కూడా యాంటీ ఇండియా ప్రాపగండానే సపోర్ట్ చేస్తాడు. సో ఖచ్చితంగా బంగ్లాదేశ్లో బిఎన్పి గెలిచే చాలా అవకాశాలు ఉన్నాయి. గెలిచినా సరే వీళ్ళు జమాతే ఇస్లామీ లాంటి ఒక ఇస్లామిస్ట్ ఫౌండేషన్స్ ఉన్న పార్టీ నుంచి సపోర్ట్ తీసుకునే పార్టీ ఫామ్ చేస్తారు. అప్పుడు మన భారతదేశంతో వీళ్ళ సంబంధాలు అంత బాగోవు. ఒకవైపు హిందువుల మీద దాడి, రెండో వైపు యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉండడం వల్ల మన భారతదేశంలో ఈస్ట్లో చాలా ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ మన భారత ప్రభుత్వం మాత్రము కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. దీని వెనుక కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో మన హిందువుల మీద జరుగుతున్న దాడి, మన సైలెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.